హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. ట్యాపింగ్పై సైలెంటు, 2 రోజుల్లో వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్. కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్టం. 10 రోజులు గడిచిన మౌనమే. నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా? చిక్కులు ఎదురవుతాయనే పెదవి ఇప్పడం లేదా? రాధాకిషన్ రావు కస్టడీతో బ్యాక్ స్టెప్. ఇది ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ పైన గత నెల రోజులుగా రాష్ట్రంలో ప్రకంపనలు వస్తున్నాయి. ఎందుకంటే రకరకాలుగా ఐపీఎస్ఎల్ని, డీసీపీలు, ఏసీపీలు, సిఐలు అరెస్ట్ అయినారు, రిమాండ్లో ఉన్నారు. రాధాకిషన్ రావు కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావు కావచ్చు, ఇట్లా చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న ఆయన్ని రప్పించే ప్రయత్నం కూడా జరుగుతుందట. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కి ఉచ్చు బిగిస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి. దానిపైన కరీంనగర్లో మీటింగ్ సందర్భంగా కేసీఆర్ చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన వార్తలు వస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్ పైన ప్రభుత్వం రకరకాలుగా చెప్తుంది. దానిపైన నేను అన్ని వివరాలు చెప్తా, ఎవరు ఏందనేది మొత్తం బయట పెడతా అన్నాను. ప్రజలు అనుకున్నారు ఏదో అయింది, ఏదో చెప్తున్నాను, ఏది చెప్పేది. మళ్ళీ అందులో పోయి నక్కిండు, కథ 2-3 రోజులని చెప్తున్నాడు. ఇప్పుడు 15 రోజులు దాటింది సైలెంట్. ఏంటి అంటే దీనికి రీజను 2 రోజుల్లోనే వివరాలు వెళ్తున్న కేసీఆర్. కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్టం. 10 రోజులు గడిచినా మౌనమే ఉంటుంది. 10 రోజులు కాదు, 100 రోజులైనా ఇదే కథ ఉంటుంది. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి, ఇంకా లేని అనుమానాలు వస్తాయి. ఆయన నోరు తెరవడానికి ఏం లేదు, ఆడ దొంగ పని చేసిండు కనపడుతుంది అనేది ఆయనకి తెలుసు, ఆయన మనసుకు తెలుసు, ఆయన ఎవరితో చేయించారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది మనం ఇంకా కంపు అయింది కాబట్టి దాన్ని సైలెంట్గా ఉంటే బెటర్ అనేది ఈయన వ్యూహాత్మకంగా. ఏంటంటే తప్పులు జరిగినప్పుడు కేసీఆర్ యొక్క నైజం అంటే మనం గమనిస్తున్న ఉద్యమ సమయం నుంచి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏదైనా తప్పు జరిగింది, ఆయన వల్ల తప్పు జరిగింది, ఆయన వైపు నుంచి ఇబ్బంది ఉందంటే స్పందించడు. అది ఎలక్షన్లో ఓడిపోవడం కావచ్చు, ఇట్లాంటి తప్పులు జరగడం కావచ్చు, ఏది జరిగినా స్పందించడు. స్పందిస్తే ఫేస్ చేయలేడు, ఫేస్ చేసే శక్తి కానీ ఆ దమ్ము లేకనా మరి ఎందుకో మొత్తానికైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇష్యూ ఉంది. అది జరగబట్టి దాదాపు 2022 నుంచి జరుగుతుంది. నోటీసులని, మన్నని, మశానం అని జరిగి మొత్తానికి అరెస్ట్ అయింది. ఇప్పుడు నెల రోజులైంది. దానిపైన ఒక మాట మాట్లాడాలి. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఒక ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ జరిగితే, రాజకీయాల్లో ఒక నాయకుడికి సంబంధించి ఇష్యూ జరిగితే దానిపై స్పందించాలి సహజంగా. అది ఎస్ఆర్ను ఖండిస్తావా లేకపోతే మద్దతు ఇస్తావా, తప్పు జరిగిందంటవా చెప్పాలి, కానీ సైలెంట్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా అదే మాట్లాడే ధైర్యంగానే అది లేదు అన్నట్టు. ఎందుకంటే తప్పు జరిగినట్టు తెలిసింది అంటే కథమే కదా, దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ కూడా అయోమయంలో ఉన్నారు. అటు లిక్కర్ స్కామ్లో మాట్లాడలేదు, ట్యాపింగ్ విషయంలో మాట్లాడలేదు, అది కాళేశ్వరం విషయంలో మాట్లాడలేదు, మేడిగడ్డ విషయంలో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల విషయంలో మాట్లాడలేదు. ప్రభుత్వం అటువైపు నుంచి దూకుడుగా వ్యవహరిస్తుంది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, మేడిగడ్డ ఇష్యూ నడుతుంది, ఎలక్ట్రిసిటీకి సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ నడుతుంది, కమిషన్ వేశారు, జ్యుడిషియల్ కమిషను. ఈ నడుస్తుంటే ఏ రోజు కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అందులో ఆయన దాంట్లో ఉన్నడు అనేది ఆరోపణలు వస్తున్నప్పుడు ఆరోపణల ఖండించడమా, మద్దతు ఇవ్వటమా, వివరణ ఇవ్వటమా, ఏదో ఒకటి చేయాలి. ఏ రోజు చేయడు, సైలెంట్గా ఉండంటే సైలెంట్. ట్యాపింగ్ పై సైలెంటు, మేడిగడ్డ పైన సైలెంటు, ఎలక్ట్రిసిటీ కొనుగోలు పైన సైలెంటు, లిక్కర్ స్కామ్ పైన సైలెంటు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీయే సైలెంట్ అయిద్దా అనే పరిస్థితికి వారి యొక్క వ్యవహార శైలి కనపడుతుంది. ఇది కేటీఆర్ అండ్ అనిల్ నిన్న కవితను కలవడానికి పోయారట. కవితను కలవని కేసీఆర్, అరెస్ట్ అయి నేటికి నెల పూర్తి. సెకండ్ టైం భేటీ అయిన కేటీఆర్ నేడు సిబిఐ కస్టడీ నుంచి తిరిగి తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి నెల రోజులైంది. కలవడానికి కేటీఆర్ అండ్ వాళ్ళ యొక్క భర్త అనిల్ కుమార్, కవిత భర్త అనిల్ కుమార్ నిన్న వెళ్ళారు. దానికి సంబంధించిన ఫోటో వేశారు. ఈ రోజు వరకు కవిత విషయంలో కేసీఆర్ మాట్లాడకపోగా కేసీఆర్ పోయి కవితను కలవటానికి ఆయన కూడా ప్రయత్నం చేయలేదని ఒక వార్త వేశారు. ఇల్లీగల్ ఫామ్ ల్యాండ్ బిజినెస్, ఫ్యూచర్ టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకం, బ్రోచర్లో వెంచర్లు వ్యవసాయ భూమిగా నమోదు. రాత్రి 8:30 వరకు రిజిస్ట్రేషన్లో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో జోరుగా వ్యాపారం, సహకరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం, వ్యాపారులకు లాభాలు, సర్కారు ఆదాయానికి గండి. నారాయణఖేడ్లో జీఎస్ఆర్ ఇన్ఫ్రా దందాట. నారాయణఖేడ్లో 2.5 ఎకరాల్లో గేటెడ్ మెగా ప్రాజెక్ట్ అంటూ జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూపు ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఫామ్ల్యాండ్ పేరుతో దందాకు తెరలేపింది. సాగేతర భూమిగా కొనుగోలుదారులకు అంటగడుతున్నది, కానీ రిజిస్ట్రేషన్లో మాత్రం ఆ భూమిని వ్యవసాయ భూమిగా చూపుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. దీనివల్ల ఆ ఏరియాలో భవిష్యత్తులో టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ యంత్రాంగం సైతం సహకరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇల్లీగల్ ఫామ్ ల్యాండింగ్ బిజినెస్. ఇది తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల బాగా జరుగుతుంది.
బ్రోచర్లు వేస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏం వేస్తారు, ప్లాట్లు అమ్ముతున్నాం, చాలా టౌన్షిప్ అంటారు, మెగా టౌన్షిప్ అంటారు, గేటెడ్ కమ్యూనిటీ అంటారు, కానీ కమ్యూనిటీ అంటారు. కానీ అక్కడ చేసేది ఏంది, అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు కుంటలలో. ఎందుకు చేస్తారు అట్లా అంటే, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రోడ్లకి తీసే అవసరం లేదు, కామన్ యూటిలిటీకి తీసే అవసరం లేదు, సామాజిక అవసరాలకి సోషల్ యూటిలిటీస్ అని కొంత భూమి తీయాలి, 10% భూమి తీయాలి. ఎంత వెంచర్ అయితే ఆ విస్తీర్ణంలో 10% భూమి గవర్నమెంట్కి రిజిస్టర్ చేయాలి. అది రేపు పబ్లిక్ యూటిలిటీకి పనికి వస్తుంది. ఆడ స్కూల్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, దేవాలయం కావచ్చు, ఏది కట్టుకోవాలన్నా దాంట్లో కట్టుకుంటారు అక్కడ ఉన్న కమ్యూనిటీ మొత్తం కలిసి. కాబట్టి ప్రభుత్వంలో కొన్ని నిబంధనలని 10% ల్యాండ్ని ప్రభుత్వానికి గిఫ్ట్ చేయాలి, అదే కొంత ఫీజు పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. రోడ్లు ఇవంతా పోద్ది. కాబట్టి వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే బ్రోచర్లలోనే ప్లాట్లు అంటారు, రిజిస్ట్రేషన్లోనే ఫామ్ ల్యాండ్ చేస్తారు. ఫామ్ ల్యాండ్ మీన్స్ ఇదే రిజిస్ట్రేషన్ చేసి వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమి అంటే ఇప్పుడు మన తెలంగాణలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగింది. నాన్ అగ్రికల్చర్ వ్యవసాయేతర భూమి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగింది. వీళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు, బ్రోచర్లు వేసేదేమో నాన్ అగ్రికల్చరు, చేసేదేమో ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్. ఈ దందాకు మొత్తం రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తుంది. దీంట్లో ఎస్పెషలీ హైదరాబాద్ చుట్టుపక్కల బాగా ఉన్నాయి, షాద్నగర్ ఏరియాలో, కొందుర్గు ఆ ఏరియాలో, బాలానగరు, అక్కడ మాడుగల మండలం వీటిలలో బాగా ఉంది. స్వర్గసీమ అని ఒకటి వస్తారు, స్వర్గసీమ, సుకేతన, ఇంకేదో వాడు మన్ను మశానం అని మొత్తం పెట్టి ప్రజలను ముంచుతున్నారు. ఇట్లాంటిదే ఇది వ్యవహారం. ఇక్కడ షాద్నగర్ దగ్గర ఏదైతే స్వర్గసీమ, సిరుల సీమ, ఇంకేదో సుకేతన ఇట్లాంటివి పెట్టి వాడు జనాన్ని మొత్తాన్ని ముంచేసే కార్యక్రమం చేస్తాడు. చంద్రశేఖరరావు అని ఆయన టీవీలో సెల్ఫ్ యాడ్లు వేసుకుంటూ, ఆయన పేపర్లో సెల్ఫ్ యాడ్లు వేసుకుంటూ ప్రజల్ని బూడి కొట్టిస్తుంటూ ఫామ్ ల్యాండ్స్ అంటాడు. ఏంది ఫామ్ ల్యాండ్స్ అంటే, ఫామ్ ల్యాండ్స్ గుంటలలో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు, అయినా చేస్తారు. రెవెన్యూ యంత్రాంగం అక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళంతా సహకరించి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. బ్రోచర్లోనే రంగురంగుల బ్రోచర్లు వేస్తారు, అక్కడ చూస్తే ఏముండదు, బూడిదే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సుకేతన కావచ్చు, స్వర్గసీమ కావచ్చు, ఇట్లాంటి జిఎస్ఆర్ ఇన్ఫ్రా కావచ్చు, ఇట్లాంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓలు కూడా సహకరించొద్దు, తహసీల్దార్లు సహకరించొద్దు, సహకరించి ప్రజల్ని బురుడి కొట్టించే ప్రయత్నం. దీనిపైన పోలీస్ యంత్రాంగాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీనిపైన డిటిసిపి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, రేరా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రజలు నష్టపోకుండా ఉంటారు. ప్రజలు నష్టపోయిన తర్వాత ఎవడు ఏం చేయలేడు. కాబట్టి ఇది ఒకటి ఇల్లీగల్ ఫామ్ ల్యాండింగ్ బిజినెస్ నడుతుంది, దీనిపైన చర్యలు తీసుకోవాలనేది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ వెలుగు పత్రిక చూద్దాం. 2047 నాటికి వికసిత్ భారత్, 5 ఏళ్ళు ఫ్రీ రేషన్, సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజు, మోదీ గ్యారంటీల పేరుతో హామీ. మోదీ గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారు, 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ ఇస్తారట. 2047 నాటికి వికసిత్ భారత్ అని నరేంద్ర మోదీ గారు టార్గెట్గా పెట్టుకున్నారట. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ 2047 నాటికి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యం ఎట్లాగో 2020 నుంచి మోదీ ప్రభుత్వం ఇస్తుంది, కరోనా టైం నుంచి ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. దాన్ని ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారట. 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ అని సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజు. మోదీ గ్యారంటీలు, మోదీ గ్యారంటీల పేరిట హామీలట. మరి ఏం గ్యారంటీ అనేది చూడాలి. సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక గ్యారంటీ అట. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి. లఖ్పతి దీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు. లఖ్పతి దీదీలు అంటే లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మహిళలను చేస్తారట. మహాలక్ష్మిలని మనకి ఇక్కడ చేసినట్టుగా. ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం. ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు. ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ ఈ మోడీ గ్యారంటీలట. ఇందులో ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు అన్నారు. ఇదే ఎంఎస్పి పైన మినిమం సపోర్ట్ ప్రైస్ పైన హర్యానా, పంజాబ్ నుంచి కొన్ని వేల మంది రైతులు ఢిల్లీకి వచ్చి అడిగారు, మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత కల్పించండి అని అడిగారు. వాళ్ళని దాడి చేశారు, వాళ్ళని పోలీసులతో కొట్టించి కొంతమంది చనిపోయారు, కొంతమందిని కేసులు పెట్టారు, రకరకాల ఇబ్బంది పెట్టారు. 758 మంది చనిపోయారు గతంలో ఫస్ట్ టైం ఉద్యమంలో. ఇదే ఎంఎస్పి కోసం, ఇదే రైతులకు సంబంధించి. మరి మీరు ఎంఎస్పి పంటలు ఎప్పటికప్పుడు పెంచుతూ అంటున్నారు, మరి ఆ చట్టంలో పెట్టచ్చు కదా. ఇది ఎట్లా నమ్ముతారు ప్రజలు, రైతులు? ఇదే మీ గ్యారంటీ అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయం ఇది. అందుకే భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది. నేను ఇప్పటివరకే
ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలోనే 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తలరాతను మార్చేందుకు ఇదే సరైన సమయం ప్రకటించా. ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా దేశ ప్రజల ముందు ఉంచుతున్న 140 కోట్ల మంది ప్రజలు యాంబిషనే మోదీ మిషన్ అని చెప్పి ఆయన చెప్పిండు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు ఘర్షణలతోని అతలాకుతలం అవుతున్నాయి, అట్టుడికిపోతున్నాయి. కానీ భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. ఎక్కడ అట్లాంటి ఇబ్బంది లేకుండా నేను పరిపాలించిన ఇదే సరైన సమయం. 1000 ఏళ్ల చరిత్రను తిరగరాయడానికి భారతదేశంలో 1000 ఏళ్ల చరిత్ర చెప్పుకున్నా కానీ ఈ యొక్క స్వర్ణయుగాన్ని చర్చించుకునే అవకాశం ఇదే సరైన టైం. మళ్ళీ ఒకసారి నన్ను గెలిపించండి మూడోసారి. భారతదేశాన్ని సుస్థిరత చేత భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు. ఇంకోటి టార్గెట్ 15 సీట్లు, అందరూ కష్టపడి పనిచేయండి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు, చేరికలను స్పీడప్ చేయాలని సూచన. పెండింగ్లోని 3 సీట్లకు ఇవాళ అభ్యర్థులు ప్రకటనట. టార్గెట్ 15 సీట్లు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి 14 సీట్లు 14 అన్నాడు. మన నిన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చారు. శంషాబాద్ దగ్గర నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టారు లోక్సభ ఎన్నికలపైన వ్యూహాలపైన. దాంట్లో టార్గెట్ 15 అంటాడు. అంటే ఒకటి పెరిగింది. రేవంత్ రెడ్డి 14 అంటే 15 అన్నాడు. టార్గెట్ 15. అదేవిధంగా బీజేపీని కట్టడి చేయాలి, మనకు బీఆర్ఎస్ పోటీ కాదు, ఇప్పుడు బీజేపీ పోటీ అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. అదేవిధంగా చేరికలు ముమ్మరం చేయాలి, చేరికలను స్పీడప్ చేయండి. వేరే పార్టీల నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోయి బయటికి వేరే పార్టీలో రకరకాల రీజన్స్తో పోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి చేర్చుకునే కార్యక్రమం చేయండి, దాన్ని స్పీడప్ కూడా చేయండి అని చెప్పి అందరూ కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పారు. కానీ నిన్న ఇంకా 3 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. అదేమైనా ప్రకటన వస్తుందేమో అనుకున్నాం, రాలేదు. మరి ఇవాళ కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. రేపు ఎల్లుంట్లో వస్తుందని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఇది ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్కు సంబంధించి ఈ 3 ఎంపీ స్థానాల క్యాండిడేట్ని ప్రకటించలేదు. అది ఇంకా ఏది స్పష్టత రానట్టుంది. మొత్తానికి నిన్న సునీల్ కనుగోలు వ్యూహకర్త, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ఆయన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు, ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు. దాంట్లో టార్గెట్ 15 అని చెప్పి పెట్టారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మాజీ సీఎండీలకు నోటీసులు. ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘురామారెడ్డి, గోపాలరావుకు జారీ. విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్లు, సీఈలకు కూడా. ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్కు నోటీసులు. ఛత్తీస్గఢ్ విద్యుత్తు, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో పాత్రపై వివరణ కోరిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. అధికారుల వంతు ముగిశాక ప్రజాప్రతినిధులకు పిలుపు. కేసీఆర్, జగదీష్ రెడ్డికి ఇచ్చే అవకాశం. సంబంధిత వ్యక్తుల అభిప్రాయ సేకరణకు నేడు బహిరంగ ప్రకటన. విద్యుత్ నిర్ణయాలపై విచారణ వేగిరం అని చెప్పి ప్రజాప్రతినిధులకు సంబంధిత వ్యక్తుల అభిప్రాయాల సేకరణకు కూడా నేడు బహిరంగ ప్రకటన జారీ చేస్తారట. అంటే విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలు పైన గత 10 సంవత్సరాల జరిగిన లోపాలపైన ఏం జరిగిందనే దానిపైన విచారణ కోసం జ్యుడిషియల్ కమిషన్ వేశారు. మాజీ రిటైర్డ్ జడ్జితోని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ నిన్న నోటీసులు మాజీ సీఎండీలకు నోటీసులు ఇచ్చింది. ఆయన ప్రభాకర్ రావు కావచ్చు, వెంకటనారాయణ కావచ్చు, రఘురామరెడ్డి, గోపాలరావు, అదేవిధంగా విద్యుత్ సంస్థలో మాజీ డైరెక్టర్లు, సీఈలకు అందరికి నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరినీ విచారించిన తర్వాత దీనికి సంబంధించిన రాజకీయ అధినేతలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే విద్యుత్ శాఖ మంత్రి, పవర్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా మిగతా ఎవరైతే ఉంటారో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తారట. దాంట్లో 2 పేర్లు అయితే చెప్పారు. కేసీఆర్ అండ్ జగదీష్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా ప్రజలకి కూడా బహిరంగ ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉందంటే దీనిపై సంబంధిత వ్యక్తులు ఎవరున్నా వచ్చి మీరు బహిరంగంగా మాకు మీ అభిప్రాయాన్ని చెప్పడం, మీ కాడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని కూడా పబ్లిక్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి దానికి రిలేషన్ ఉన్న ఏ వ్యక్తులైనా, ఏ సంస్థలైనా వెళ్ళి అక్కడ రిటర్న్గా ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు ఇచ్చారు. ఇది మిషన్ 15, ఇది 15 సీట్లు గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. అదొకటి ఇచ్చారు. సాక్షి పేపర్ చూద్దాం. ఇది మాటు వేసి మట్టు పెట్టి కుట్ర. ఇది ఏపీకి సంబంధించిన వార్త ఒకటి ఇచ్చారు. విద్యుత్ పైన దానికి ఒక వార్త ఇచ్చారు. విద్యుత్ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? మాజీ సీఎండీలు ప్రభాకర్ రావు, రఘురామారెడ్డి, వెంకటనారాయణ, గోపాలరావులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు. ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్, విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లకు జారీ. ఛత్తీస్గఢ్ విద్యుత్తు, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లపై న్యాయ విచారణ వేగిరం. ప్రజాప్రతినిధులకు సైతం పిలుపు ఉండే అవకాశం ఉందని మాజీ విద్యుత్తు అంటే పవర్
ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారట. మాజీ డైరెక్టర్లకి, సీఈఓలకి, సీఎండీలకి, సిఈలకి అందరికి నోటీసులు ఇచ్చాడు. ఇందులో విచిత్రంగా ఏంటంటే ఈ రేస్ కోర్సు దానికి సంబంధించి ఏదైతే కార్ రేసింగ్ సంబంధించి అరవింద్ కుమార్ పైన ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆయన దానికి రిప్లై ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన ఆయన పవర్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా నోటీస్ ఇచ్చారు. అరవింద్ కుమార్ ఐఏఎస్కి ఆయన కూడా అటెండ్ అయ్యి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. త్వరలోనే చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్లు. లోక్సభ ఎన్నికల అనంతరం దశల వారీగా సేవల ప్రారంభం. ఇక్కడి నుంచే బయలుదేరిన కోణార్కు, గౌతమి, ఈస్ట్ కోస్ట్, ఇతర ఎక్స్ప్రెస్లు. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచే 25 రైళ్లు త్వరలో బయలుదేరే అవకాశం ఉందంట. ఇక్కడ నుంచే కోణార్కు, గౌతమి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి, నాంపల్లి నుంచి బయలుదేరే ట్రైన్లు. వీటిని చర్లపల్లి నుంచి అంటే అవుట్ ఆఫ్ సిటీకి కొంచెం దూరం నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉందంటే చర్లపల్లి నుంచి అక్కడ టెర్మినల్ ఏదైతే నిర్మిస్తున్నారో ఆ టెర్మినల్ పూర్తయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు కొంత సౌలత్ ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ బాగా రద్దీ అయిపోయింది. ఇక్కడ కూడా కొత్త టెర్మినల్ కడుతున్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తర్వాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కొనసాగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను అది మెయిన్ ఏంటంటే సికింద్రాబాద్లో స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు మొదలుపెట్టారు. అక్కడంతా జిగ్జాగ్గా ఉంది ఆ వాతావరణం. దాని నుంచి ఇప్పుడు చర్లపల్లికి షిఫ్ట్ చేసి తాత్కాలికంగా అక్కడి నుంచే మిగతా రైళ్ళన్నీ పంపే కార్యక్రమం చేస్తారట. దాన్ని ఎన్నికలు అయిన తర్వాత అది ఉండే అవకాశం ఉందని ఒక వార్త రాశారు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం. వచ్చే 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్ల పైబడిన వారికి 5 లక్షల వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్తు, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాసు, దక్షిణాదికి బుల్లెట్ రైలు, త్వరలో సర్వే. భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ. ప్రజాకర్షక, వివాదాస్పద అంశాలకు దూరం. ఇది అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం రిలీజ్ చేశారు. వచ్చే 5 ఏళ్లు ఉచిత రేషన్ బియ్యం ఇస్తారట. 70 ఏళ్ల పైబడిన వారికి 5 లక్షల వైద్యం ఉచితంగా. అది కులం మతం లేకుండా అందరికీ, పేదలకి ఉన్నోళ్ళకి అందరికీ 70 ఏళ్ళకి పైబడి ఉంటే వాళ్ళకి 5 లక్షల వరకు వైద్యం ఉచితంగా ఇస్తారట. ఇంకోటి పేదలకు ఉచిత విద్యుత్ అన్నారు. ఆ ఉచిత విద్యుత్ మరి ఎట్లా ఇస్తారనేది ఆ విధి విధానాలు తెలపలేదు. కానీ ఉచిత విద్యుత్ అట. పైప్ లైన్ ద్వారా రాయితీ ధరలో వంట గ్యాసు, దక్షిణాదికి బుల్లెట్ రైలు. ఇప్పటివరకు మనకి బుల్లెట్ రైలు లేదు. ఆ బుల్లెట్ రైలు దక్షిణాదికి అంటే హైదరాబాద్కి వస్తుందా మరి ఎక్కడికి వస్తుందో కానీ చెన్నైకి వస్తుందా కానీ దక్షిణాదికి బుల్లెట్ రైలు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. మొత్తానికి అయితే సంకల్ప పత్రం పేరిట బీజేపీ అందరికంటే ముందుగా మేనిఫెస్టోని విడుదల చేసింది. జాతీయ పార్టీలు అన్నిటికంటే ముందు వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో కూడా ముందు ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ కానీ మిగతా విషయాలు కానీ అది దానికి సంబంధించిన ఒక ఫోటో వేసి మోడీ ఆధ్వర్యంలో రిలీజ్ చేసినట్టు ఇచ్చారు. భరాసా బలహీనపడింది, భాజపా పోరాడండి. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో సమీక్ష. కొందరు నేతల పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక. భరాసా బలహీనపడింది, ఇక భాజపాతోనే మనం కొట్లాడేది, పోరాడండి. అంటే భారతీయ జనతా పార్టీతోనే మన పోరాటం కానీ మన కొట్లాట కానీ. ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి వీక్ అయిపోయింది, బలహీనపడింది. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్తుండు. లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు కొందరు నేతల పనితీరును కూడా మార్చుకోవాలని చెప్పిండు. మరి ఆ నేతలకి ఇండివిజువల్గా చెప్పిండే లేదు కానీ కొందరు నేతల్ని క్లాస్ బీకినట్టు అర్థమైంది. వాళ్ళ పనితీరు మార్చుకొని పగడబందిగా పనిచేయాలని కూడా చెప్పిండు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సునీల్ కన్గోల్, కేసీ వేణుగోపాల్ ఉన్న ఫోటోను కూడా వేశారు. నిన్న నోవాటెల్ హోటల్లో దీనిపైన సమీక్ష చేశారు. లోక్సభ ఎన్నికలపైన దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకా 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది, కానీ దానిపైన ఇంకా ఎట్లాంటి నిర్ణయం రానట్టే తెలుస్తుంది. కమలం కళ నెరవేరేనా? అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను. గత లోక్సభలో 4 స్థానాలు గెలుపు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానం పరిధిలోనూ దక్కని మెజార్టీ. పార్లమెంటుకు సానుకూలత ఉంటుందనే ఆశలో కాంగ్రెస్ బారాసల్లో ఎవరి ఓట్లకు గండి కొడతారు అని చెప్పి కమలం పార్టీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన బాగా హోప్స్ పెట్టుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్. ఇప్పుడు దానికి మించి 2 డిజిట్ ఫిగర్ని మేము
సాధిస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏది చెప్పినప్పటికీ ఎట్లా ఉంటుందనేది చూడాలి. మొత్తానికైతే కమలం పార్టీ కొంత పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంత పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ పుంజుకునే అవకాశానికి కారణం ఏంటంటే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కొంత వీక్ అయింది. బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడరు నిరుత్సాహంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడరు ఎటువైపు స్ప్లిట్ అయింది, అటు కాంగ్రెస్ వైపు అయిద్దా బీజేపీ వైపు అయిద్దా అంటే కొంత బీజేపీకి కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంది కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 40% ఓట్ల వరకు ఉంది. 39 నుంచి 40% ఓట్లు. ఆ ఓట్లు గడిచిన అసెంబ్లీ ఎన్నికలను పోల్చుకుంటే ఆ ఓటింగ్ మొత్తం కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఆ స్ప్లిట్ అయ్యి భారతీయ జనతా పార్టీ లాభం పొందే అవకాశం ఉన్నట్టు కొంత ఒక విశ్లేషణ జరుగుతుంది. అది మరి కాంగ్రెస్ వైపు కూడా కొంత పోయే అవకాశం ఉంది. కానీ ఎక్కువ మెజారిటీ ఓటింగ్ భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ లాభం జరిగిద్దని, అది ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి అది జాతీయ స్థాయిలో పోల్చుకొని ఓట్లు వేస్తారు కాబట్టి మోడీ అనే ఫ్యాక్టర్ కొంత పనిచేస్తుంది అనేది ఉంది. దానికి సంబంధించి కమలం కళ నెరవేరేనా అని చెప్పి ఇచ్చారు. మొత్తానికి అయితే అత్యధిక సీట్లు గెలవాలని చూస్తున్నారు. పోయినసారి 4 గెలిచారు. ఈసారి మరి 6 నుంచి 8 స్థానాలు గెలుస్తారని ఒక అంచనా వేసుకుంటున్నారు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.